కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులను రేవంత్ సర్కారు నమ్మించి మోసం చేసిందన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ చౌరస్తాలో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం అందించే వరకు బీఆర్ఎస్ పోరు ఆగదన్నారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి దాని నిరసనగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టినాం. ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున పత్రికా సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాడు. డిసెంబర్ 9 మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అదే రోజు సైన్ పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పినాడు. కానీ 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ లేదు. రైతు భరోసా కింద మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నారు. మేము దాన్ని 15,000 పెంచి రైతు భరోసా పెట్టి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇచ్చే 15,000 ఇంతవరకు ఒక రైతులకు రావడం లేదు. అదే కాకుండా వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినారు. గత పోయిన పంటకు కూడా ఇవ్వలే. కానీ ఈసారైనా ఈ పంట కన్నా వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు 2000 పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు. తులం బంగారం ఇస్తామన్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఇమ్మీడియట్గా అమలు చేయాలి. తులం బంగారం ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇవ్వాలి. 4,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.